ఆ ఇంటికి తాళం వేసి మరీ ఈ వీడియో చూడండి. తులారాశివారు సింహాసనంపై కూర్చోవడానికి రెడీ అవ్వండి. ఏప్రిల్ 21, 22, 23, 24 తేదీల్లో తుఫాను లాంటి 5 అతిపెద్ద వార్తలు. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి యొక్క స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశివారు చాలా సమతుల్య స్వభావం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఆలోచనాత్మకమైన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఏదైనా ఒక విషయం గురించి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే పూర్తిగా తెలుసుకుంటారు తప్ప పైపైన తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడరు. బంధాలు బంధుత్వాల విషయంలో చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి తన వారుగా భావిస్తే వారి కోసం ఏదైనా చేస్తారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఇచ్చిన మాట తప్పరని చెప్పుకోవచ్చు. వాక్ చాతుర్యం ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను ఆకర్షిస్తారు. మిత్రులు ఎంతమంది అయితే ఉంటారో వారికి శత్రువులు కూడా అంతే మంది ఉంటారు. ఏదైనా కొన్ని విషయాల్లో ముక్కుసూటిగా మాట్లాడటం వల్ల ఈ రాశివారు అంటే కొంతమందికి నచ్చదు. ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని కోరుకుంటారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టే చోట 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెడతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. వంశపారంపర్యంగా వచ్చేటువంటి స్థిరాస్తులు ఎప్పుడూ కూడా వృద్ధి చేయడానికే ప్రయత్నిస్తారు. అలానే తులారాశివారు తమ యొక్క భావోద్వేగాలు అంత త్వరగా బయటకు వ్యక్తం చేయరు. చాలా కంట్రోల్ చేసుకునే మనస్తత్వం అయితే వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏవైతే వ్యాపారం మార్పు కానీ లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ఎవరైనా స్థలం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే మీరు కోరుకున్న విధంగా ఎటువంటి లక్షణాలు కలిగిన స్థలాన్ని మీరు కోరుకుంటున్నారో అటువంటిది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటుంది. అలానే రాశివారి ఎంతో కాలంగా వ్యాపార విషయాల్లో పెట్టుబడులకు సంబంధించి కానీ లేదా ఇతర అవసరాల రీత్యా రుణాల కొరకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆర్థిక సంస్థలు ఏవో ఒక కారణాలతో ఆ రుణాలు అనేవి తిరస్కరిస్తూ వస్తున్నాయి. ఈ సమయంలో ఖచ్చితంగా ఒక వ్యక్తి సహకారం వల్ల, ఒక వ్యక్తి వారి మాట చెప్పడం వల్ల మీరు ఆ రుణాలు అయితే పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇతర దేశ దిగుమతుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో తులారాశి వారికి కలిసి వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా విద్యార్థులు ఈ సమయంలో తమ యొక్క ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది. ఎప్పుడూ కూడా కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. తమ యొక్క శక్తికి అందం ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటిని సాధించడానికి నిరంతరం కూడా కష్టపడతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సమయంలో జరిగేటువంటి కొన్ని నూతన పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు లబ్ధి చేకూర్చే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే కొంచెం మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయి. అలానే ఆరోగ్యపరంగా ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో సంతాన విషయంలో తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం తులారాశి వారు తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగ రీత్యా మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. అంటే మీరు ప్రస్తుతం ఏవైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వాటిని మార్పుకు కానీ లేదా వేరే ఒక సంస్థల్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది బంధువులు కానీ స్నేహితులు కానీ మేము ఇప్పిస్తాం లేకపోతే మేము చూసుకుంటామని చెప్తారు. కానీ తీరా మీరు మానేసి అక్కడికి వెళ్ళినట్లయితే వారు సరైన ఉద్యోగాలు ఇవ్వకపోవడం కానీ లేకపోతే వారు ఇచ్చిన మాట తప్పే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బయట వ్యక్తుల మీద ఆధారపడకుండా మీరే సొంతగా ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. అలానే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే రాశి వారికి ఏప్రిల్ 21, 22, 23, 24 ఈ 4 తేదీల్లో మాత్రం
కొన్ని వార్తలు అయితే అందుతాయని చెప్పుకోవచ్చు. ఇవి కొన్ని ఆనందాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటే మరికొన్ని మాత్రం మీకు బాధ కలిగిస్తాయి. మీరు ఎంతగానో నమ్మినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. అలానే మీరు ఏవైతే విషయాలు ఎవరితో నమ్మకంగా చెప్తారో ఆ విషయాలు బయటకు వెళ్ళడం కానీ, లేకపోతే ఆ వ్యక్తులు మీ గురించి వెనకాల చెడుగా మాట్లాడుతున్నారని తెలియడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం మానసికంగా బలహీనపరిచే అవకాశం కనిపిస్తుంది. వివాహ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారి సమయంలో దక్కుతారని చెప్పుకోవచ్చు. కుటుంబ సంబంధాల విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ సంబంధాలు కొంచెం కష్టతరంగానే ముందుకు సాగుతాయి. మనస్పర్ధలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఎవరు కూడా అడ్జస్ట్ అవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీరు ఎంత వారి కోసం చేస్తున్నా దాని అంతటినీ పట్టించుకోకుండా ఏవైతే చేయలేదో వాటి గురించే మాట్లాడటం, ఈ విధంగా మీ కష్టాన్ని అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెట్టే వ్యక్తులు అనేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. కాబట్టి కుటుంబ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అలానే దాంపత్య జీవితంలో చాలా వరకు కూడా విశేషమైన మార్పులు కనిపిస్తున్నాయి. దంపతుల మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాంపత్య జీవితంలో అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి విహారయాత్రలు, తీర్థయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో ఖచ్చితంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశికి సంబంధించిన వారికి ఎవరికైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు ఉన్నాయో వాటిలో మాత్రం బాగానే కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ల విషయంలో ఆలోచించి పెట్టుబడి పెట్టడం మంచిది. ఈ సమయంలో బెట్టింగ్ల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు. వాటిలో భారీ నష్టం చూసే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొంతమంది కావాలని తప్పుడు సలహాలు ఇస్తూ మిమ్మల్ని తప్పుడు మార్గాల్లోకి వెళ్ళే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. అయితే వారు కేవలం మీ మంచి కోరుతున్నట్లు నటిస్తారు, కానీ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా మీరు చేసే పనుల్లో ఆటంకం కలిగించాలని చూస్తూ ఉన్నారు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో విశేషమైన మార్పులే కనిపిస్తున్నాయి. కళాకారులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు. డబ్బు విషయంలో గతంలో జరిగినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో భర్తీ చేసుకోగలుగుతారు. సేవింగ్స్పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఖర్చులు అనేవి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని అవసరమైనవి ఉంటే మరి కొన్ని అనవసర ఖర్చులు, అంటే ఇతరులు ఏదైనా కొనుక్కుంటే దాన్నే మనం కొనుక్కోవాలని ఇతరులు చూసి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా మాసంలో ఖర్చులు జరిపినట్లయితే చాలా వరకు కూడా పొదుపు చేసే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయాల్లో అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రేమ విషయాల్లో ఖచ్చితంగా 4 తేదీల్లో శుభవార్తలు వినే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలానే తులారాశి వారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, హనుమాన్ చాలీసాను వినడం కానీ, పారాయణం చేసుకోవడం కానీ మంచిది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.